Good morning, everyone. All of you able to hear my voice clearly? Yes, Good morning, everyone. yeah, keep it. Good morning, all of you able to hear my voice clearly, everyone. Good morning, sir. Yes, sir. Very good morning, everyone. So, able to hear my voice clearly, or is any disturbance from my side? Clear it is, everybody. So, previously we discussed about the concepts under the category related to tables we discussed right lastly. So, I hope you all of you practiced these tables, everyone. Clear? So these are very important. And next we have style related concepts also in CSS. And next we have bootstrap tables. These are very important while displaying user data to, okay, user data to UI. So user interface లో some user data ని మనం రిప్రజెంట్ చేయాలి. అలా యూజర్ డేటాని రిప్రజెంట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టేబుల్స్ మనకి బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో కూడా ఉంటాయి. మనకి బ్యాక్ ఎండ్ క్రెడ్ ఆపరేషన్స్ అనే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఆ క్రెడ్ ఆపరేషన్స్ లో డేటాని ఫ్రంట్ ఎండ్ కి తీసుకొచ్చి యూజర్ కి డిస్ప్లే చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ టేబుల్స్ HTML టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ HTML, నెక్స్ట్ we need to know about another category of tags that are nothing but lists in HTML. What is the concept we need to know? We need to know about the another concept in HTML category that are lists in HTML. Generally in HTML we are having త్రీ టైప్స్ ఆఫ్ లిస్ట్. HTML లో మనకి లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్ కూడా మనకి త్రీ టైప్స్ గా HTML ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ వన్ డిఫినిషన్ లిస్ట్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ని కేటగరైజ్ గా HTML మనకి ప్రొవైడ్ చేసి ఇచ్చింది. వీటిని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ డెవలపర్స్ యూజ్ చేస్తుంటారు. ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంటారు, అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంటారు, డిఫినిషన్ లిస్ట్. సో లిస్ట్ ఫార్మాట్ లో సమ్ కంటెంట్స్ ని రిప్రజెంట్ చేయాలి UI ఫార్మాట్స్ కి. లిస్ట్ ఆర్ ద బెస్ట్ చాయిస్ టు డిస్ప్లే ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇన్ డిఫరెంట్ ఐటమ్స్ ఫార్మాట్. And moreoverly, these lists are used in different occasions. Like if you want to create a component based application, in that component based applications also we regularly use this lists. So component based applications like bootstrap or react use చేస్తే, సో వాటిలో ఎక్కువగా మనం HTML లో యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ యూస్ చేసే ఎక్కువ వేస్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఆ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తానో అప్కమింగ్ సెషన్ లో మనం చూద్దాం. అండ్ టుడే మనం ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా జనరేట్ చేస్తాం HTML లో, అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా జనరేట్ చేయాలి అంటే డిఫినిషన్ లిస్ట్ ని ఎలా జనరేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది టైప్ ఆఫ్ లిస్ట్ కాల్డ్ unordered list. What is the first type of list we need to know? We first go for the list type related to ordered list. The first ordered list is also called as numbered list. What is the another name for this ordered list? The another name for this ordered list is numbered list, because it is used to give numbering to the list items. మనం ఏదైతే ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేసి లిస్ట్ ని జనరేట్ చేస్తామో ఆ జనరేట్ చేసే లిస్ట్ కి మనకి డిఫరెంట్ ఐటమ్స్ కి డిఫాల్ట్ గా నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో డిఫాల్ట్ నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆర్డర్డ్ లిస్ట్ ని మనం నెంబర్డ్ లిస్ట్ గా ట్రీట్ చేస్తాం. అండ్ దిస్ ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. టోటలీ త్రీ టైప్స్ లిస్ట్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆర్డర్డ్ లిస్ట్ ని మనం నెంబర్డ్ లిస్ట్ గా కూడా కాల్ చేయొచ్చు. Why we call this as a numbered list means because it will generally gives list items to the numbers. సో జనరల్లీ లిస్ట్ ఐటమ్స్ ని జనరేట్ చేస్తుంటాం ఆర్డర్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్ లిస్ట్ లో. ఆ జనరేట్ చేసే ఐటమ్స్ కి డిఫాల్ట్ గా నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆర్డర్డ్ లిస్ట్ ని మనం నెంబర్డ్ లిస్ట్ అని కాల్ చేస్తాం. అండ్ ఆర్డర్డ్ లిస్ట్ ని మనం OL అనే ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తాం. OL మీన్స్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ paired tag. How this ordered list will works in real time would like to see. I would like to create a file with a name called ordered list. Okay, ordered list with extension as .html I taken. Just write the whatever HTML structure we need. Something like doc type HTML open close. Within this, write head open close, write a title as, what is the title list we taking? We taking a list with name called ordered list. Next, after head, we need to write the body here. In this body, I just want to generate a ordered list. To generate a ordered list in HTML, we use a tag called OL tag. What is the tag to represent ordered list? To represent ordered list in HTML, we use OL tag. OL is a
paired tag. So in this ordered list, you have to generate different type of items. ఆర్డర్డ్ లిస్ట్ అవ్వచ్చు, అన్ఆర్డర్డ్ లిస్ట్ అవ్వచ్చు. ఈ లిస్ట్ లో మనం ఏం జనరేట్ చేస్తుంటామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ని అయితే మనం జనరేట్ చేస్తుంటాం. ఇప్పుడు ఐటమ్స్ ని డైరెక్ట్ గా మనం జనరేట్ చేయలేం. ఎస్టర్డే మనం టేబుల్ తీసుకుంటే టేబుల్ ట్యాగ్ కి ఇన్సైడ్ 2 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను. టేబుల్ హెడ్ సెక్షన్, టేబుల్ బాడీ సెక్షన్. అండ్ ఆ టేబుల్ హెడ్ అండ్ టేబుల్ బాడీని మనం చైల్డ్ ఐటమ్స్ టు ది టేబుల్ ట్యాగ్ చెప్పుకున్నాం. అలానే మీరు ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని జనరేట్ చేయడం కోసం ఆ ఐటమ్స్ ఏవైతే ఐటమ్స్ కావాలో ఐటమ్స్ మీరు ప్లెయిన్ టెక్స్ట్ గా రిప్రజెంట్ చేయడం కన్నా ఆ ఐటమ్స్ ని మనం ఐటమ్స్ గా రిప్రజెంట్ చేయడం కోసం HTML ఒక టైప్ ఆఫ్ ట్యాగ్ ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎయిదర్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్. టు స్పెసిఫై ది లిస్ట్ ఐటమ్స్ వి యూజ్ LI ట్యాగ్. మనం ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని యూజర్ కి ప్రొవైడ్ చేయాలి కదా, ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం LI అనే ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ LI ఈజ్ ఆల్సో ఏ పెయిర్ ట్యాగ్. సో రిమెంబర్డ్ LI అనే ట్యాగ్ ని ఆర్డర్డ్ లిస్ట్ కి ఇన్సైడ్ ప్రొవైడ్ చేయాలి. సి హియర్ ఐ ప్రొవైడెడ్ ఏ ట్యాగ్ కాల్డ్ LI విచ్ ఈస్ ఎ పెయిర్ ట్యాగ్. ఈ LI అంటే లిస్ట్ ఐటమ్. మీరు ఏవైతే ఐటమ్ గా యూజర్ కి ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారో ఆర్డర్డ్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా మీరు LI ట్యాగ్ లోనే ప్రొవైడ్ చేయాలి. LI మీన్స్ పెయిర్ ట్యాగ్, LI మీన్స్ లిస్ట్ ఐటమ్. ఈ లిస్ట్ ఐటమ్ లో మీరు ఏవైతే ఐటమ్స్ ని యూజర్ కి ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారో ఐటమ్స్ ఇవ్వండి. సపోజ్ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ UI టెక్నాలజీస్ లైక్ ఐ టేకెన్ HTML. ఇప్పుడు మనం ఇంకొక ఐటమ్ ని ప్రొవైడ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ట్యాగ్ వీ నీడ్ టు టేక్? ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ అనదర్ ఐటమ్. ఇంకొక ఐటమ్ కావాలి అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? OL ట్యాగా, LI ట్యాగా? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. I want to provide another list item. So what we need to go for? After first list item, you have to take another list item also. ఈ లిస్ట్ ఐటమ్ లో మీకు ఏవైతే టెక్స్ట్ కావాలో ఆ పర్టికులర్ టెక్స్ట్ ని అయితే ప్రొవైడ్ చేయండి. సపోజ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ CSS. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఐటమ్ కావాలంటే అగైన్ ఐ టేకెన్ LI. నెక్స్ట్ హియర్ ఆల్సో ఐ టేకెన్ సమ్ bootstrap, some type of text. Next I would like to generate another list items also like related to front end technologies like JavaScript. Next I would like to provide another list item with a name like React.js. So these are the list items I would like to provide in this ordered list. ఇలా మీరు as many as list items ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఈ ఆర్డర్డ్ లిస్ట్ అవ్వచ్చు, అన్ఆర్డర్డ్ లిస్ట్ అవ్వచ్చు, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా LI అనే ట్యాగ్ తోనే క్రియేట్ చేయండి. అండ్ ఈ లిస్ట్ ఐటమ్స్ అనేవి పెయిడ్ ట్యాగ్స్. ఇవే మనకి ఆర్డర్డ్ లిస్ట్ లో ఏ ఐటమ్స్ ఉండాలని డిఫైన్ చేస్తుంది. అండ్ ఆర్డర్డ్ లిస్ట్ కున్న అనదర్ నేమ్ ఏంటమా? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్? ద అనదర్ నేమ్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్ ఈస్ నెంబర్డ్ లిస్ట్. నెంబర్డ్ లిస్ట్ గా ఎందుకు కాల్ చేస్తామంటే డిఫాల్ట్ గా మీరు ఈ లిస్ట్ ఐటమ్స్ తీసుకున్నారు కదా OL ట్యాగ్ ఇన్సైడ్, ఈ లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని డిఫాల్ట్ అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తుంది? మీరు రన్ చేస్తే నెంబర్స్ తో జనరేట్ చేస్తుంది. చూడండి, బికాస్ మనం ఇక్కడ నెంబర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ అయినా సరే మీరు ఇప్పుడు కోడ్ సేవ్ చేసి రన్ చేశారు అనుకోండి, అవుట్పుట్ మీకు టెక్స్ట్ చూడండి విత్ నెంబర్స్ తో జనరేట్ చేస్తున్నా, ఓన్లీ మీరు తీసుకున్న టెక్స్ట్ జనరేట్ చేస్తున్నా. సిరీస్ ఇట్ జనరేట్స్ ఓన్లీ టెక్స్ట్ ఆర్ ఇట్ జనరేట్స్ టెక్స్ట్ విత్ ఐటమ్స్? నెంబర్స్ కనిపిస్తున్నాయా మీకు? మనం తీసుకున్న HTML, CSS, Bootstrap, JavaScript, React.js కి నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని చెప్పి డిఫాల్ట్ గా మీరు ఆర్డర్డ్ లిస్ట్ ని ఇలా నెంబర్స్ తో జనరేట్ చేస్తుంది కాబట్టి ఆర్డర్డ్ లిస్ట్ ని మనం ఏ ట్యాగ్ గా కన్సిడర్ చేస్తాం? నెంబర్డ్ లిస్ట్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ అనేవి బ్లాక్ లెవెల్లో బిల్డ్ అయి ఉన్నాయా, ఇన్ లైన్ లో బిల్డ్ అయి ఉన్నాయా? దీస్ లిస్ట్ ఐటమ్స్ ఆర్, టెల్ మీ, దీస్ లిస్ట్ ఐటమ్స్ ఆర్ బిల్డ్ ఇన్ బ్లాక్ లెవెల్ ఆర్ ఇన్ లైన్? All these list items are built in block level. So these list items are also block level elements. Okay, now to create a ordered list in HTML, what we use? To create a ordered list in HTML, we use a OL tag. In that we need to generate different items. To generate the different items, we use LI tags. ఇక్కడ మనకు కావాల్సిన LIs మొత్తం కూడా మనం స్టాటిక్ గా క్రియేట్ చేసామా, డైనమిక్ గా క్రియేట్ చేసామా? All these contents we created statically or dynamically? Static. మనం స్టాటిక్ గా క్రియేట్ చేసాం. ఎస్టర్డే మనం టేబుల్ బాడీలో డిఫరెంట్ రోస్ అండ్ డిఫరెంట్ టేబుల్ డేటా తీసుకున్నాం కదా, అది కూడా మనం స్టాటిక్ గా క్రియేట్ చేసాం. బట్ వన్స్ మనకి జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ మనం మూవ్ అయితే కనుక అక్కడ మనకి కావాల్సిన యూజర్స్ డేటా కానీ అలానే ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో కావాల్సిన లిస్ట్ ఐటమ్స్ ని మనం స్టాటిక్ గా జనరేట్ చేయం, డైనమిక్ గా జనరేట్ చేస్తాం. అంటే మీకు 10 ఐటమ్స్ కావాలంటే 10 ఐటమ్స్ ని స్టాటిక్ గా బిల్డ్ చేయకుండా ఓన్లీ 1 ఐటమ్ క్రియేట్ చేసిన ఐటమ్ ని డైనమిక్ గా మనం ఇటరేట్ చేస్తుంటాం. డైనమిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా మీకు జావా స్క్రిప్ట్ లోనే వస్తాయి. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? సో మనం ఇంకా ఈ ఆర్డర్డ్ లిస్ట్ ని ఇలా జనరేట్ చేసిన నెంబర్స్ తో ఇప్పుడు దీంతో నాకు వచ్చే పర్పస్ ఏంటంటే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఐటమ్స్ ఫార్మాట్ లో యూజర్ కి ప్రొవైడ్ చేయాలి అంటే ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది బెస్ట్ చాయిస్ మా. అండ్ మోర్ ఓవర్లీ మీకు నావిగేషనల్ బార్ అంటే తెలుసా అందరికి? వెబ్ పేజెస్ లో కామన్ గా ఉంటుంది. టాప్ ఆఫ్ ది వెబ్సైట్ మీకు డిఫరెంట్ పేజెస్ కనిపిస్తాయి. ఆ టైప్ ఆఫ్ నావిగేషన్ బార్ కాన్సెప్ట్స్ లో ఎక్కువ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తే
డిఫరెంట్ నావిగేషన్ బార్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తుంటారు. సో ఈ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఆర్డర్డ్ లిస్ట్ ని జనరేట్ చేయడం విత్ లిస్ట్ ఐటమ్స్ అర్థమైందా అందరికి? ఆల్ ఆఫ్ యూ, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు దిస్? క్లియర్? ఆల్ ఆఫ్ యూ, ఆర్డర్డ్ లిస్ట్. అండ్ ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్ గా మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ విల్ జనరేట్స్ ది లిస్ట్ ఐటమ్స్ విత్ నెంబరింగ్ ఓన్లీ. ఎలా జనరేట్ చేస్తుంది? మనకి నెంబర్స్ తో జనరేట్ చేస్తుంది. మనకి నెంబర్స్ వద్దు, అదర్ ఫార్మాట్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎలా చేయొచ్చు అంటే ఆల్ఫాబెట్స్ తో జనరేట్ చేయొచ్చు, రోమన్ నెంబర్స్ తో జనరేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. అప్ టు దీస్ క్లియర్ ఎవ్రీబడి? ఓఎల్ ట్యాగ్ అండ్ లిస్ట్ ఐటమ్స్, ఆల్ ఆఫ్ యూ, ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్? ఓకే. అండ్ వన్ థింగ్ మా, ఇక్కడ మనం ఈ ఓఎల్ అనే ట్యాగ్ ని పేరెంట్ ఎలిమెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఈ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనకి చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఆర్డర్డ్ లిస్ట్ అనేది పేరెంట్ ఎలిమెంట్ గా మనం ట్రీట్ చేసుకుంటే, ఈ లిస్ట్ ఐటమ్స్ అన్ని ఎలా ఉంటాయి? మనకి చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ పేరెంట్ చైల్డ్స్ అనేవి మనకి సిఎస్ఎస్ లో హెల్ప్ఫుల్ అవుతాయి. అందుకే మీకు పేరెంట్ ఏది చైల్డ్ అనేది తీసుకుందాం. సో పేరెంట్ అంటే మనం ఇంక్లూడ్ చేసే కంటెంట్స్ ఉంది చూసారా, ర్యాప్ చేస్తున్నట్లని. ఈ కంటెంట్స్ అన్ని ఎవరికైతే ఇన్సైడ్ మనం ర్యాప్ చేస్తామో అది పేరెంట్ అవుతుంది. ఎవరినైతే ర్యాప్ చేస్తామో ఇన్సైడ్ అవి మనకి చైల్డ్స్ అవుతాయి. ఇప్పుడు ఈ చైల్డ్ కి ఇన్సైడ్ గ్రాండ్ చైల్డ్స్ కూడా ఉంటాయి. సో ఇలా పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ హైరార్కీస్ అనే మనకి సిఎస్ఎస్ లో హెల్ప్ఫుల్ అవుతాయి, డిఫరెంట్ వేస్ లో మనం స్టైల్స్ అప్లై చేయడానికి. ఓకే. అండ్ ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్ నెంబర్స్ తో జనరేట్ చేస్తుంది. మనకి నెంబర్స్ వద్దు, అదర్ ఫార్మాట్స్ కావాలి అంటే మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది ట్యాగ్, జనరల్లీ వాట్ వి యూజ్ ఇన్ HTML? టెల్ మీ. HTML లో మనం తీసుకున్న పర్టికులర్ ఎలిమెంట్స్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని డిఫైన్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? మనం అట్రిబ్యూట్స్ ని అయితే యూజ్ చేస్తుంటాం కదా. ఇప్పుడు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? ఆర్డర్డ్ లిస్ట్ కి యూజ్ చేసిన అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ఏమున్నాయి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విల్ సీ. ఓకే. అండ్ we have two attributes for this ordered list are type and start. Ordered list కి మనం two attributes ని ప్రొవైడ్ చేయడానికి HTML పాసిబుల్ ఛాన్సెస్ ఇచ్చింది. దాంట్లో ఫస్ట్ అట్రిబ్యూట్ నేమ్ ఏంటమ్మా? టైప్ అనే అట్రిబ్యూట్. సెకండ్ అట్రిబ్యూట్ ఈ స్టార్ట్. మీరు టైప్ అనే అట్రిబ్యూట్ ఇస్తే పారామీటర్స్ గా ఏమి ఇవ్వచ్చు? స్మాల్ ఐ, క్యాపిటల్ ఏఐ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ అండ్ 1 అనే నెంబర్ ఉంది. అండ్ స్టార్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటే ఏమని చెప్తున్నారు? యూ కెన్ ప్రొవైడ్ ఎనీ నెంబర్. మీకు నచ్చిన నెంబర్ ని ప్రొవైడ్ చేస్తే ఆ నెంబర్ ని యూస్ చేసుకొని రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆర్డర్డ్ లిస్ట్ కి డిఫాల్ట్ నెంబర్స్ ఉన్నాయి. మనకి నెంబర్స్ వద్దు, ఆల్ఫాబెట్స్ కావాలి అంటే మీరు క్యాపిటల్ ఏ ప్రొవైడ్ చేస్తారనుకోండి. చూడండి, లిస్ట్ ఐటమ్స్ అనేవి నెంబర్స్ తో ప్రొవైడ్ అయినాయా, ఆల్ఫాబెట్స్ తో ప్రొవైడ్ అయినాయా? మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్, టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ ఇప్పుడు నెంబర్స్ తో ఉన్నాయా, ఆల్ఫాబెట్స్ తో ఉన్నాయా? చెక్ చేయండి. దోస్ ఆర్ సి, దీస్ ఆర్ ఇన్ ఆల్ఫాబెట్స్ ఫార్మాట్స్ ఆర్ నెంబర్ ఫార్మాట్ లో కనిపిస్తున్నాయా మీకు? HTML CSS నోట్బుక్స్ అని మనకి ఆల్ఫాబెట్ ఫార్మాట్. అది కూడా చూడండి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయా? సిరీస్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ అనేవి మనకి క్యాపిటల్స్ ఫార్మాట్స్ లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం అక్కడ టైప్ ఈక్వల్స్ టు ఏం పాస్ చేసాం మనం వాల్యూగా? టైప్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ పాస్ చేసాం. మీరు క్యాపిటల్ ఏ ఇస్తే ఏమొస్తుంది? క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ తో జనరేట్ అవుతుంది. అదే మనకి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ వద్దు, స్మాల్ ఆల్ఫాబెట్స్ కావాలంటే ఏమి ఇవ్వచ్చు మీరు? ఇక్కడ క్యాపిటల్ ఏ అనే వాల్యూ మీరు రిమూవ్ చేసి స్మాల్ ఏ ఇస్తే ఇప్పుడు అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తుంది? నెంబర్స్ తో జనరేట్ చేయదు, ఆల్ఫాబెట్స్ తోనే జనరేట్ చేస్తుంది. బట్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి మనకి? స్మాల్ ఫార్మాట్ లో ఉంటాయి. చూడండి, లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయా? క్యాపిటల్ ఫార్మాట్స్ కాకుండా స్మాల్ ఆల్ఫాబెట్స్ ఎవ్రీబడి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ అనేది ఇలా మనకి ఆల్ఫాబెట్స్ తో కనుక అవుట్పుట్స్ ని మీరు జనరేట్ చేయాలి అనుకుంటే క్యాపిటల్ ఏ అనేది టైప్ అట్రిబ్యూట్ కి ప్రొవైడ్ చేస్తే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లో వస్తుంది. స్మాల్ ఏ ప్రొవైడ్ చేస్తే స్మాల్ ఆల్ఫాబెట్స్ లో వస్తాయి. సో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అనే ఇవ్వాలా, క్యాపిటల్ డి, స్మాల్ డి ఇవ్వకూడదు? అంటే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఏ లెటర్ ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతాయి? ఆల్ఫాబెట్స్ ఆర్ స్టార్ట్స్ విత్ విచ్ లెటర్? ఆల్ఫాబెట్స్ అనేవి ఏ లెటర్ తో స్టార్ట్ అవుతాయి మనకి? ఆల్ఫాబెట్స్ ఆర్ స్టార్ట్స్ విత్ ఏ ఓన్లీ. సో మీరు ఆల్ఫాబెట్స్ తో జనరేట్ చేయాలంటే ఏనే ఇవ్వాలి. మీరు ఏ కాకుండా ఎనీ ఆల్ఫాబెట్ ఇచ్చినా సరే అది మనకి అవుట్పుట్ ని అయితే ఆల్ఫాబెట్స్ లో జనరేట్ చేయకుండా డిఫాల్ట్ ఫార్మాట్ లో జనరేట్ చేస్తూ చూడండి. ఇప్పుడు నేను డి అని ఇచ్చాను, స్మాల్ డి, ని కన్సిడర్ చేయలేదు. డిఫాల్ట్ ఫార్మాట్ ఏముంది మనకి? నెంబర్స్ ఉంది, నెంబర్స్ వచ్చేస్తాయి. మీరు ఆల్ఫాబెట్స్ తో కనుక జనరేట్ చేయాలి అనుకుంటే ఎయిదర్ క్యాపిటల్ ఏ ఆర్ స్మాల్ ఏ అనే ఇవ్వండి. ఇంకా ఏ ఆల్ఫాబెట్ ఇచ్చినా సరే మనకి ఆల్ఫాబెట్స్ ఫార్మాట్స్ లో అయితే ప్రొవైడ్ అవ్వదు డేటా. ఓకేనా? క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అనేది. అండ్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ కాదు, ఇంకొక ఆల్ఫాబెట్ కూడా ఉంది చూడండి టైప్ అట్రిబ్యూట్ పారామీటర్ కి. సో వాట్ ఈస్ అనదర్ ఆల్ఫాబెట్ దే ఆర్ మెన్షనింగ్ హియర్? స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ. సో ఇప్పుడు నేను ఒకవేళ మెన్షన్ చేస్తున్నాను ఆ వాల్యూని, క్యాపిటల్ ఐ మెన్షన్ చేస్తాను అనుకోండి, అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ లో రాదు. అవుట్పుట్ చెక్ చేయండి, ఏ ఫార్మేట్ లో కనిపిస్తుంది అని క్యాపిటల్ ఐ ఇస్తే?
వీటిని ఒక నెంబర్స్ గా కాల్ చేస్తారు. ఏం నెంబర్స్ అనేది తెలుసా ఇది మీకు? ఆల్ ఆఫ్ యూ Roman దీస్ numbers. ఆర్ నోమన్ యాజ్ రోమన్ నెంబర్స్. ఇప్పుడు నువ్వు క్యాపిటల్ అయ్యి ఇచ్చావు కదా అని చెప్పి ఆల్ఫాబెట్ గా ట్రీట్ చేసుకోదు. ఏ నెంబర్ గా స్టార్ట్ చేయాలని ట్రీట్ చేసుకుంటుంది? రోమన్ నెంబర్ గా స్టార్ట్ చేయాలని ట్రీట్ చేస్తుంది. అవి కూడా క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీరు క్యాపిటల్ ఐ ఇస్తే క్యాపిటల్ రోమన్ నెంబర్స్ తో స్టార్ట్ అవుతాయి. లేదు మీరు స్మాల్ ఐ ఇస్తే ఏమవుతుంది? టెల్ మీ. స్మాల్ రోమన్స్ తోనే జనరేట్ అవుతాయి. అంటే బేస్డ్ ఆన్ మీరు ఎలా జనరేట్ చేయాలనుకునే దాన్ని బేస్ చేసుకుని డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను స్మాల్ ఐ ఇస్తే ఏమవుతుంది? స్మాల్ రోమన్స్ తో జనరేట్ అవడం కనిపిస్తున్న టెక్స్ట్ అనేది. మీరు క్యాపిటల్ ఐ ఇస్తే క్యాపిటల్ రోమన్స్, స్మాల్ ఐ ఇస్తే స్మాల్ రోమన్స్. బట్ ఐ అనేది రోమన్ నెంబర్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం, ఆల్ఫాబెట్స్ కోసం కాదు. ఆల్ఫాబెట్స్ తో జనరేట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనం పాస్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా? ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ చేయాలి అంటే లిస్ట్ ని, వాట్స్ ద వాల్యూ టు స్టార్ట్ లిస్ట్ విత్ ఆల్ఫాబెట్? యూ కెన్ గో ఫర్ క్యాపిటల్ ఏ ఆర్ స్మాల్ ఏ. బట్ మీరు ఇంకా ఏ అదర్ ఆల్ఫాబెట్ ఇచ్చినా సరే స్టార్ట్ కాదు. ఓకేనా? అదే ఐ గానీ స్మాల్ ఐ గానీ ప్రొవైడ్ చేస్తే రోమన్ నెంబర్స్ తో జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఐ స్మాల్ ఐ కాదు, మనం నెంబర్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. డిఫాల్ట్ మనకి నెంబర్స్ తోనే జనరేట్ చేస్తూ చూడండి. మీరు టైప్ ఈక్వల్స్ టు 1 అనే నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇస్తే ఏమవుతుంది? ఆ నెంబర్ తోనే జనరేట్ చేస్తుంది. బట్ డిఫాల్ట్ మీరు టైప్ ఈక్వల్స్ టు 1 ఇచ్చినా ఇవ్వకపోయినా నెంబర్స్ తోనే జనరేట్ చేస్తుంది అవుట్పుట్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? దిస్ వన్ type attribute, and we have another attribute called start attribute, and for that start attribute you can define at a time any number you can provide. Generally మీరు నెంబర్స్ అనేవి 1 తో స్టార్ట్ అవుతున్నాయి, మనకి ఎనీ నెంబర్ తో స్టార్ట్ అవుతుంది అంటే 1 తో స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు స్టార్ట్ ఈక్వల్స్ ఇక్కడ 100 తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నెంబర్స్ తో జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 100 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఏబుల్ టు సీ దిస్. నెంబర్స్ తోనే జనరేట్ చేస్తుంది, బట్ ఆ నెంబర్ అనేది నేను ఒక స్పెసిఫిక్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. 100 నుంచి జనరేట్ చేయమని చెప్పాను. డిఫాల్ట్ అయితే 1 నుంచి జనరేట్ చేస్తుంది. సో మనకి 1 నుంచి వద్దు, ఎనీ నెంబర్ నుంచి ప్రొవైడ్ చేయడం కోసం వీ నీడ్ టు గివ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ స్టార్ట్ అట్రిబ్యూట్. స్టార్ట్ అట్రిబ్యూట్ ఇచ్చి ఆ స్టార్ట్ అట్రిబ్యూట్ యూ కెన్ ప్రొవైడ్ ఎనీ నెంబర్. ఓకే. అండ్ మనకి తెలుసు HTML ఒక రూల్ ఉంది. ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ కి ఎట్ ఎ టైం ఎన్ని వాల్యూస్ ని స్పెసిఫై చేస్తాం? ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ కి how many values we can specify at a time for one attribute? How many values we can specify at a time for an attribute? ఒక attribute కి at a time ఎన్ని values ని స్పెసిఫై చేస్తుంటాం? Tell me, all of you. ఒక attribute కి ఎన్ని values ఇస్తాం HTML లో at a time? Have an idea or not? Anyone? Anita, Gogul, Pramila, Satish, Basha, Srikanth and Bhargav. Only At a one, time sir. ఒక attribute కి at a time మనం ఓన్లీ 1 వాల్యూనే ఇస్తాం. ఓకేనా? సో HTML అయితే అట్రిబ్యూట్ కి ఇప్పుడు కూడా ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఒక ట్యాగ్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు ఎట్ ఏ టైం? ఒక ట్యాగ్ కి మోర్ దెన్ 1 ఇవ్వచ్చు. ఇప్పుడు నేను స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ఇస్తాను, స్టార్ట్ అట్రిబ్యూట్ 5 ఇస్తాను అంటే ఇప్పుడు నాకు నెంబర్స్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతాయి? 5 తో జనరేట్ అవుతాయి. నేను స్టార్ట్ అట్రిబ్యూట్ ఇస్తాను, టైప్ అట్రిబ్యూట్ ఇచ్చి క్యాపిటల్ ఏ ఇస్తాను. ఇప్పుడు నాకు ఆల్ఫాబెట్స్ తో జనరేట్ చేస్తున్నా, 5 నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే ఆల్ఫాబెట్స్ తోనే జనరేట్ చేస్తుంది. బట్ ఆల్ఫాబెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 5th నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద 5th ఆల్ఫాబెట్ we have? We have a 5th alphabet as E. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ నుంచి జనరేట్ అవుతాయి, బట్ అది 5th ఆల్ఫాబెట్ నుంచి వస్తుంది. చూడండి, సి హియర్ ఆల్ఫాబెట్స్ తో జనరేట్ అయినాయి, బట్ ఏ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? మనం ఒక నెంబర్ మెన్షన్ చేస్తాం, ఏమని? 5 అని మెన్షన్ చేస్తాం. ఇలా మీరు మెన్షన్ చేస్తే ఎట్ ఏ టైం స్టార్ట్ టైప్ అట్రిబ్యూట్ రెండు ఎట్ ఏ టైం యూజ్ చేస్తారనుకోండి, ఆ స్టార్ట్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని మీరు టైప్ అట్రిబ్యూట్ కి అసైన్ చేసిన ఆల్ఫాబెట్ నుంచి జనరేట్ అవుతుంది. మీరు ఆల్ఫాబెట్ అయితే క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ ఇవ్వండి. అది ఇప్పుడు నేను క్యాపిటల్ ఐ ఇస్తే ఏమవ్వాలి? రోమన్ నెంబర్స్ తో జనరేట్ అవ్వాలి. ఆ రోమన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 5th నుంచి స్టార్ట్ అవ్వాలి. చెక్ చేయండి. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవ్వాలా? 5th నుంచి స్టార్ట్ అవ్వడం కనిపిస్తుందా ఎవ్రీబడి? ఎట్ ఎ టైం మీరు ఇలా 2 అట్రిబ్యూట్స్ మెన్షన్ చేస్తారనుకోండి, 2 అట్రిబ్యూట్స్ ని కన్సిడర్ చేస్తుంది. ఆ కన్సిడర్ చేసే దాని ఫార్మాట్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఎవ్రీవన్. This is ordered list, all of you. Anybody have any doubts related to this ordered list? Clear? Shall I continue for the next one? All of you? Anybody have any doubts? Clear? Anita, Gokul, Pramila, Satish, Srikanth, Basha and Bhargav. Clear? Yes, sir. Everyone? Yes. Remaining people? Yes, Clear? sir. Shall I continue for the next list? What is the Yes, sir. another type of list? The another type of list is unordered list. మనం లిస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ తో నెంబర్స్ తోను, ఆల్ఫాబెట్స్ తోను, రోమన్ నెంబర్స్ తోను మనకి నచ్చిన నెంబర్ తో జనరేట్ చేస్తాం. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా జనరేట్ చేస్తాం? అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది విల్ డిస్కస్. See here, unordered list is a noun for
నెంబర్డ్ లిస్ట్. అనార్డర్డ్ లిస్ట్ అనేది చాలా మంది పీపుల్ కి ఎలా తెలుస్తున్నా బుల్లెటెడ్ లిస్ట్ గా తెలుసు. ఆర్డర్డ్ లిస్ట్ నేమో మనం నెంబర్డ్ లిస్ట్ గా కాల్ చేస్తాం. బట్ అనార్డర్డ్ లిస్ట్ ని ఎలా కాల్ చేస్తాం మనం? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ అనార్డర్డ్ లిస్ట్? అనార్డర్డ్ లిస్ట్ ఈస్ నౌన్ ఫర్ బుల్లెటెడ్ లిస్ట్. జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ బుల్లెట్స్ టు ది లిస్ట్ ఐటమ్స్. మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ కి జనరలీ అనార్డర్డ్ లిస్ట్ అయితే ఏం ప్రొవైడ్ చేస్తుంది? బుల్లెట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అదే మనకి ఆర్డర్డ్ లిస్ట్ అయితే నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అనార్డర్డ్ లిస్ట్ ఏమో బుల్లెట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అనార్డర్డ్ లిస్ట్ ఈస్ ఏ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ అన్ అన్పెయిర్డ్ ట్యాగ్? సి ఎవ్రీబడి, అనార్డర్డ్ లిస్ట్ ఈస్ ఏ పెయిర్డ్ ట్యాగ్. ఆర్డర్డ్ లిస్ట్ అనార్డర్డ్ లిస్ట్ రెండు కూడా మనకి పెయిర్డ్ ట్యాగ్స్. సి I would like to create a file with a name called unordered list with an extension as .html I taken. So write the structure whatever we need. Something like doc type HTML, HTML open close, head open close. Within head I just want to mention a title. So title as unordered list. So your ordered list ni generate just go to unordered list depends on the situation. Here to generate a unordered list in HTML, what is the tag we need to use to generate unordered list? We use UL tag. UL means unordered list. And this unordered list is a paired tag or a non-paired tag series. Unordered list is a paired tag. మీరు ఆర్డర్డ్ లిస్ట్ అయితే నెంబర్స్ తో జనరేట్ చేస్తామని చెప్పాము. అనార్డర్డ్ లిస్ట్ అయితే బుల్లెట్స్ తో జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు బుల్లెట్స్ తో జనరేట్ చేయాలంటే ఇక్కడ మనం లిస్ట్ ఐటమ్స్ ఇవ్వాలి కదా. మనం ఆర్డర్డ్ లిస్ట్ కి లిస్ట్ ఐటమ్స్ గా ఏ ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తాం? టెల్ మీ. ఆర్డర్డ్ లిస్ట్ కి లిస్ట్ ఐటమ్స్ గా LI అనే ట్యాగ్ నైనా మనం ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ ని తీసుకుంటారు. ఆ లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? LI అనే ట్యాగ్. LI అనే ట్యాగ్ బోత్ ఆర్డర్డ్ లిస్ట్ కి కామన్ ఉంటుంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి కామన్ ఉంటుంది. సి ఐ జస్ట్ వాంట్ టు జనరేట్ లిస్ట్ ఐటమ్స్. సేమ్ ప్రీవియస్లీ లానే మనం డిస్కస్ చేస్తున్న UI టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేద్దామని చెప్పి LI విత్ సంథింగ్ CSS అనే టెక్స్ట్. ఇలాంటి లిస్ట్ ఐటమ్స్ అనేవి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మల్టిపుల్ థింగ్స్ ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు. What is the another name for this unordered list? Tell me all of you. What is the another name for unordered list? The another name for unordered list is bullet list. ఎందుకని మనకి జనరలీ అనార్డర్డ్ లిస్ట్ మీరు తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ అన్నిటికీ అవుట్పుట్ ఎలా ఇస్తుంది? బుల్లెట్స్ తో జనరేట్ చేస్తా చూడండి. మీకు బుల్లెట్స్ తో అవుట్పుట్ జనరేట్ అవడం కనిపిస్తుందా? నాట్ విత్ నెంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ రోమన్ నెంబర్స్. ఇట్ స్టార్ట్స్ విత్ లిస్ట్ ఐటమ్స్ విత్ బుల్లెట్స్. డాట్స్ కనిపిస్తున్నాయా? వీటిని మనం యాక్చువల్లీ డాట్స్ అని కాల్ చేయకూడదు. వాట్ వి కాల్ విత్ బుల్లెట్స్. ఇలా బుల్లెట్స్ తో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ని జనరేట్ చేయడం కోసం HTML లో ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేస్తే బుల్లెట్స్ వస్తుందా? అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేస్తే బుల్లెటెడ్ లిస్ట్ వస్తుందా? జనరల్లీ టెల్ మీ వాట్ వి నీడ్ టు డు. either ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్ బుల్లెట్స్ తో జనరేట్ చేయాలి అంటే టు జనరేట్ ఐటమ్స్ విత్ బుల్లెట్స్ వి నీడ్ టు గో ఫర్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఓన్లీ. ఇప్పుడు మీరు అన్ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా ఏం చేస్తారు? వాట్ ఎవర్ ద ఐటమ్స్ వి నీడ్, మన కంటెంట్ కి కావాల్సిన ఐటమ్స్ నే యూజ్ చేస్తాం. లిస్ట్ ఐటమ్స్ అనేవి ఆర్డర్డ్ లిస్ట్ కి కామన్ ఉంటాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి కామన్ ఉంటాయి. బట్ ఆ లిస్ట్ ఐటమ్స్ ని మీరు ఆర్డర్డ్ లిస్ట్ తో జనరేట్ చేస్తారేమో నెంబర్స్ వస్తాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ తో జనరేట్ చేస్తానేమో డిఫాల్ట్ గా బుల్లెట్స్ వస్తాయి. ఎందుకంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ని డిఫాల్ట్ గా మనం బుల్లెటెడ్ లిస్ట్ గా కాల్ చేస్తాం. మీరు ఎనీ లిస్ట్ ఐటమ్స్ ని అన్ఆర్డర్డ్ లిస్ట్ కి తీసుకుంటే బుల్లెట్స్ తోనే జనరేట్ అవుతాయి. సో మనకి బుల్లెట్స్ కాదు ఇంకేమైనా అదర్ ఫార్మాట్స్ వస్తున్నా అన్ఆర్డర్డ్ లిస్ట్ కంటే, ఎస్ వీ కెన్ ఏబుల్ టు గెట్ దట్ బై స్పెసిఫైయింగ్ అన్ అట్రిబ్యూట్. మనం పర్టికులర్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ డిఫైన్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ సినారియోలో who is the parent element, who are the child elements? Tell me, who is the parent element, who are the child elements here in this situation? Unordered list is a parent. Unordered list is the parent element and the childs are these are the 5 list items. ఈ 5 లిస్ట్ ఐటమ్స్ ఏమవుతాయి? మనకి చైల్డ్స్ అవుతాయి. అవి ఎవరికి చైల్డ్స్? ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ కి చైల్డ్స్ గానే ఉంటాయి. ఓకేనా? సో మనకి పేరెంట్ ఎవరు, చైల్డ్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ మా. ఇవి డిఫాల్ట్ గా HTML ప్రొవైడ్ చేస్తున్న హైరార్కీస్. మనం ఎస్టర్డే చెప్పుకున్న టేబుల్స్ కానీ, టుడే డిస్కస్ చేసిన ఆర్డర్డ్ లిస్ట్ కానీ, అన్ఆర్డర్డ్ లిస్ట్ కానీ, ఇవి డిఫాల్ట్ గా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? పేరెంట్ చైల్డ్ హైరార్కీని HTML ఇచ్చేస్తుంది. బట్ రేపు యాజ్ ఎ డెవలపర్ గా మన ఓన్ గా మనం కొన్ని పేరెంట్ చైల్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తాం. మీకు డివిజన్ అనే ఎలిమెంట్ చెప్పానా ప్రీవియస్ సెషన్స్ లో? డివిజన్ ని మోస్ట్లీ చాలా డెవలపర్స్ యూజర్ డిఫైన్డ్ పేరెంట్ ఎలిమెంట్ గా ట్రీట్ చేస్తారు. మీకు అది కూడా వస్తుంది, పేరెంట్ ఎలిమెంట్ ఎలా ట్రీట్ చేసి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని బిల్డ్ చేస్తాం అనేది. ఓకేనా? అండ్ ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్ బుల్లెట్స్ వచ్చినాయి. బుల్లెట్స్ కాకుండా అనదర్ ఫార్మాట్ కి రావాలి అంటే మనం ఈ పర్టికులర్ బుల్లెట్స్ కి కూడా ఏం ప్రొవైడ్ చేయాలి? అన్ఆర్డర్డ్ లిస్ట్ కి కూడా we need to define an attribute. So what is the attribute? Only attribute for unordered list as what is the only attribute? It has an attribute called type. ఈ type an attribute previously మనం ఏమైనా అదర్ ఎలిమెంట్ కి యూస్ చేస్తామా? టైప్ అట్రిబ్యూట్. టెల్ మీ, టైప్ అన్ అట్రిబ్యూట్ ఇంకేమైనా అదర్ ఎలిమెంట్ కి యూస్ చేస్తామా? ప్రీవియస్లీ ఆర్డర్డ్ లిస్ట్ కి యూస్ చేసిన అట్రిబ్యూట్స్ ఏంటో చెప్తారా? వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వి యూజ్డ్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్?
ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేసిన అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వి యూజ్డ్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్? Type సేమ్ is that. టైప్ యూస్ చేసాం, స్టార్ట్ యూస్ చేసాం. బట్ అక్కడ ఆర్డర్డ్ లిస్ట్ కి టైప్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, 1 అనే నెంబర్ ఇచ్చాం. ఇప్పుడు ఆ వాల్యూ ఏమైనా మ్యాచ్ అవుతుంది ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ కి? ఇట్ హ్యాస్ వాల్యూస్ లైక్ డిస్క్, సర్కిల్, స్క్వేర్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకేం అదర్ వాల్యూస్ లేదు. సో ఆర్డర్డ్ లిస్ట్ వాల్యూస్ ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ వాల్యూస్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వండి. బట్ కామన్ గా టైప్ అట్రిబ్యూట్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను టైప్ ఈక్వల్స్ టు వాల్యూ సర్కిల్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు బుల్లెట్స్ లో జనరేట్ చేయదు. అవుట్పుట్ ని ఎలా జనరేట్ చేస్తుంది ఆర్డర్ లిస్ట్ నుండి ఈ లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని కూడా సర్కిల్స్ ఫార్మాట్ లో జనరేట్ చేస్తుంది. చూడండి, బుల్లెట్స్ లాగా అనిపిస్తున్నాయా, సర్కిల్స్ లాగా అనిపిస్తున్నాయా మీకు లిస్ట్ ఐటమ్స్? సిరీస్ మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి సర్కిల్స్ ఫార్మాట్స్ లో ఉన్నాయి. ఇలా సర్కిల్ ఫార్మాట్ లోకి మీరు కన్వర్ట్ చేయాలి అంటే టైప్ ఈక్వల్స్ టు వాల్యూ ఏం ప్రొవైడ్ చేస్తారమ్మా మీరు? టైప్ ఈక్వల్స్ టు సర్కిల్ ఇస్తే సర్కిల్ ఫార్మాట్ వస్తుంది. టైప్ ఈక్వల్స్ టు సర్కిల్ కాకుండా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఎ వాల్యూ రిలేటెడ్ టు స్క్వేర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి, స్క్వేర్ ఫార్మాట్స్ లో కనిపిస్తుంది. నాట్ విత్ బుల్లెట్స్, నాట్ విత్ సర్కిల్స్, ఇట్ ఈస్ ఇన్ స్క్వేర్ ఫార్మాట్. ఇలా మనకి డిఫరెంట్ స్క్వేర్ ఫార్మాట్స్ లో టెక్స్ట్ ని జనరేట్ చేయాలి లిస్ట్ ఐటమ్స్ ని అంటే what is the type attribute value we need to specify? What is the type attribute value? Type attribute ఏ వాల్యూ ఇస్తే మనకి ఇలా వస్తుంది, స్క్వేర్ అని ఇస్తే వస్తుంది. మనకి సర్కిల్, స్క్వేరే ఉన్నాయి, రెక్టాంగిల్, రాంబస్ ఇవేమి ఉండవు. ఓకేనా? దే ప్రొవైడ్ ఓన్లీ 2 వాల్యూస్. అండ్ వీ హ్యావ్ అనదర్ వాల్యూ ఆల్సో, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్. మీరు డిస్క్ అనే వాల్యూ జనరేట్ చేసినా జనరేట్ చేయకపోయినా బుల్లెట్సే ఉంటాయి. సమ్ పీపుల్ బుల్లెట్స్ ని బుల్లెట్స్ అని కాల్ చేయరు, సమ్ పీపుల్ బుల్లెట్స్ ని డిస్క్ గా కాల్ చేస్తారు. సో డిస్క్ తీసుకున్నా సరే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే బుల్లెట్స్ లానే కనిపిస్తాయి చూడండి. బట్ కొంతమంది పీపుల్ వీటిని బుల్లెట్స్ అనకుండా డిస్క్ అని కూడా కాల్ చేస్తుంటారు. ఇలా డిస్క్ ఫార్మాట్ లో కూడా మీరు టెక్స్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? 3 వాల్యూస్ ఫర్ టైప్ అట్రిబ్యూట్, వాల్యూ ఫర్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో మీరు సర్కిల్ కావాలంటే సర్కిల్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, డిస్క్ కావాలంటే డిస్క్. ఇప్పుడు టైప్ అనే అట్రిబ్యూట్ రెండింటికి కామన్ గా ఉంది కదా అని చెప్పి నేను ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ ని అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు టైప్ ఈక్వల్స్ టు ఏ అనే వాల్యూ ఆర్డర్డ్ లిస్ట్ వాల్యూ, అన్ఆర్డర్డ్ లిస్ట్ వాల్యూ జనరలీ? టెల్ మీ. Type equals to capital A value is related to ordered list value or unordered list value? ఇది ordered list value. బట్ నేను ఎవరికి ప్రొవైడ్ చేస్తాను? నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ప్రొవైడ్ చేస్తాను. ఫర్ హూమ్ ఐ ప్రొవైడెడ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. విల్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అంటే ఇట్ వోంట్ వర్క్స్. ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్డర్డ్ లిస్ట్ కే వర్క్ అవుతాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి వర్క్ అవ్వవు. పోనీ అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్డర్డ్ లిస్ట్ కి వర్క్ అవుతాయి అంటే అవి కూడా ఆర్డర్డ్ లిస్ట్ కి వర్క్ అవ్వవు. ఆర్డర్డ్ లిస్ట్ కి వర్క్ అవుతాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి వర్క్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ తో జనరేట్ చేయదు, ఈ వాల్యూని కన్సిడర్ చేయకుండా అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్ అవుట్పుట్ ని ఎలా ఇస్తుంది? అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్ అవుట్పుట్ ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది? నెంబర్స్ తోనా, బుల్లెట్స్ తోనా? డిఫాల్ట్ బుల్లెట్స్ తో ప్రొవైడ్ చేస్తుంది. చెక్ చేయండి, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తో ప్రొవైడ్ అయి ఉండదు, బుల్లెట్స్ తో ప్రొవైడ్ అయి ఉంటుంది రిజల్ట్. చూసారా? అంటే టైప్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ ని కన్సిడర్ చేస్తున్నా, మీరు క్యాపిటల్ ఏ ఇచ్చిన కన్సిడర్ చేయదు, ఆర్ఎల్స్ క్యాపిటల్ ఐ ప్రొవైడ్ చేసినా సరే కన్సిడర్ చేయదు. చూడండి, ఓకేనా? ఎందుకనంటే ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్డర్డ్ లిస్ట్ కే వర్క్ అవుతాయి. సిమిలర్లీ అలానే అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కే వర్క్ అవుతాయి, మీరు ఆర్డర్డ్ లిస్ట్ కి ప్రొవైడ్ చేసినా వర్క్ అవ్వవు. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఆల్ ఆఫ్ యూ? ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవి డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేషన్ లో హెల్ప్ఫుల్ అవుతాయి, రిమెంబర్. ఓకేనా? Ordered list, unordered list. Shall I go for the next type of list, everyone? Clear? All of you? Next, what is the last type of list we have? The last type of list we need to know the list called definition list. What is the list name? The list name is definition list. మనం definitions ని define చేయడం కోసం ఈ type of list ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. The definition list is also called as descriptive list. What is the another name for this definition list? The another name for this definition list is descriptive list అని కూడా కాల్ చేస్తాం. It is used to give definitions to definition terms. Definition terms కి definitions ని define చేయడం కోసం మనం definition list ని యూజ్ చేస్తుంటాం. And this definition list is a paired tag. What is this definition list? This definition list is a paired tag. We'll see how this definition list will work. I would like to create a file with a name called definition list with an extension as .html I taken. So write the structure whatever we need. Something like doc.type HTML open close, head open close. Within head I just want to mention a title called a definition list I taken. Next, after that, I would like to provide the body also. Body open close. In this,
you just want to generate some information which is related to definitions. సో నా definition related some information provide చేద్దాము. అది కూడా ఏ లిస్ట్ యూస్ చేసి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. I just want to provide with definition list only. Definition list యూస్ చేసి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. So that's the reason. Here I just want to take an element called DL. DL is a paired tag or non-paired tag series. DL is a paired tag. And what is the another name for definition list? The another name for definition list is descriptive list. అంటే మనం definition terms కి definitions ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం డైరెక్ట్ గా లిస్ట్ ఐటమ్స్ యూజ్ చేయం. మనం డిఫరెంట్ డెఫినిషన్ టర్మ్స్ తీసుకుంటాం. ఆ డెఫినిషన్ టర్మ్స్ రిలేటెడ్ డేటాని కూడా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు డెఫినిషన్ టర్మ్స్ ని మనం ఇండికేట్ చేయడం కోసం, డెఫినిషన్ డేటాస్ ని ఇండికేట్ చేయడం కోసం 2 ట్యాగ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డెఫినిషన్ లిస్ట్ మనం ఐటమ్స్ కాదు జనరేట్ చేస్తుంది. డెఫినిషన్ టర్మ్స్ ఇండికేట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ డెఫినిషన్ డేటాస్ ని ప్రొవైడ్ చేయాలి. టు స్పెసిఫై డెఫినిషన్ టర్మ్ వి యూజ్ డిటి ట్యాగ్. ఒక డెఫినిషన్ టర్మ్ ని మీరు ఇద్దాం అనుకుంటే దాన్ని డిటి ట్యాగ్ లో ప్రొవైడ్ చేయండి. అండ్ డిటి ఈజ్ ఏ paired tag. ఓకేనా? సో డెఫినిషన్ టర్మ్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఒక డిటి అనే ట్యాగ్ తీసుకుని ఒక డెఫినిషన్ టర్మ్ ఇద్దామని చెప్పి, వాట్ ఈస్ ద డెఫినిషన్ టర్మ్ ఐ టేకెన్ a definition term as HTML ఇస్తున్నాను. What is the HTML definition? HTML means, what is the meaning of HTML? HTML means hypertext మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆ డెఫినిషన్ నువ్వు డిఫైన్ చేయాలంటే వాటిని డైరెక్ట్ గా ఇవ్వదు. సో దానికంటూ సపరేట్ గా ఒక ట్యాగ్ ఇచ్చారు. టు స్పెసిఫై డెఫినిషన్ డేటా we use a DD tag. DD tag is a paired tag. మనం డెఫినిషన్ టర్మ్ నేమో DT ట్యాగ్ లో తీసుకున్నాం. ఇప్పుడు డెఫినిషన్ డేటా నేమో DD అనే ట్యాగ్ లో తీసుకున్నాం. ఆ ట్యాగ్ ఎవరి తర్వాత ఇవ్వాలి? డెఫినిషన్ టర్మ్ తర్వాత ఇద్దాం. ఓకే, డెఫినిషన్ డేటా. సో వాట్ ఈస్ ద టర్మ్? హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. I taken. Just save the file, run the output through server. మనం తీసుకున్న డెఫినిషన్ టర్మ్ కి డెఫినిషన్ అనేది కనిపిస్తుంది నార్మల్ గా ఎవ్రీబడి. అండ్ డెఫినిషన్ డేటా చూడండి, ఆ టర్మ్ తర్వాత ఒక టర్మ్ కి బిఫోర్ కొంచెం స్పేస్ తీసుకోవడం కనిపిస్తున్నా, సమ్ వాట్ స్పేస్ అనేది. ఈ స్పేసెస్ మనం ఏమి బై డిఫాల్ట్ HTML లో ఇవ్వలేదు. మనం ఎడిటర్ లో డిఫాల్ట్ డెఫినిషన్ డేటా తీసుకుంటే ఇలా వెబ్ పేజ్ నుంచి ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ సమ్ స్పేస్ తీసుకునే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీవియస్ మీకు ఇలా డెఫినిషన్ టర్మ్స్ ని ఇండికేట్ చేయడం కోసం ఒక HTML ఫార్మాటింగ్ ట్యాగ్ చెప్పాను, గుర్తుందా? ఫార్మాటింగ్ ట్యాగ్. అబ్రివేషన్ అనే ట్యాగ్ గుర్తుందా మీకు? అబ్రివేషన్, ABBR ట్యాగ్. ABBR ట్యాగ్ కూడా ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఫుల్ ఫార్మ్స్ ని కానీ స్టాండ్స్ ఫర్స్ ని రిప్రజెంట్ చేయడానికే యూజ్ చేస్తాం. బట్ అది మనకి అవుట్పుట్ ని ఆ టర్మ్ కి బాటమ్ లో డాటెడ్ అండర్ లైన్ తో జనరేట్ చేస్తుంది. మీరు ఆ పర్టికులర్ టర్మ్ మీద వాల్యూని చూడాలి అంటే మీరు మౌస్ ని తీసుకెళ్లి ఆ పర్టికులర్ టర్మ్ మీద ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఐడియా ఉందా? ప్లేస్ చేస్తేనే కనిపిస్తుంది, అది దాని ఎఫెక్ట్. బట్ ఇప్పుడు డెఫినిషన్ లిస్ట్ చూసారు, దానికి కావాల్సిన టర్మ్ ని డేటాని డైరెక్ట్ గానే డిస్ప్లే చేస్తుంది. ఇటువంటి టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ ఓన్లీ వన్ థింగ్ తీసుకోవచ్చా, మల్టిపుల్ యాడ్ చేయొచ్చా అంటే we can add multiple things. Suppose I would like to go for another definition term as CSS. What is the definition for CSS? Tell me, what is the definition? Cascading style sheet. Okay, see, మనం తీసుకున్నాం HTML అనే ఒక టర్మ్ తీసుకున్నాం, HTML రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, CSS అనే ఒక టర్మ్ తీసుకున్నాం, CSS రిలేటెడ్ డెఫినిషన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇలా మనం మల్టిపుల్ వేస్ లో పర్టికులర్ టర్మ్ రిలేటెడ్ టెక్స్ట్ ని అయితే యూజర్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ clear this point, everybody? సో ఇలా డెఫినిషన్స్ ని డైరెక్ట్ గా యూజర్ కి డిస్ప్లే చేయాల్సిన సిచ్యువేషన్ లో డెఫినిషన్ లిస్ట్ యూజ్ చేయండి. అండ్ దెర్ ఈస్ నో అట్రిబ్యూట్స్ ఫర్ డెఫినిషన్ టర్మ్ అండ్ డెఫినిషన్ డేటా యాజ్ వెల్ యాజ్ డెఫినిషన్ లిస్ట్ ఆల్సో. జస్ట్ ఇలా డెఫినిషన్ టర్మ్ రిలేటెడ్ డేటాని రిప్రజెంట్ చేయడం కోసం మనం DL అనే ట్యాగ్ ని అయితే యూజ్ చేస్తాం. ఈ DL అనే ఎలిమెంట్ కి HTML వాళ్ళు ఎటువంటి అట్రిబ్యూట్స్ ని మనకి ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా? ఇది కూడా రేర్ అకేషన్స్ లో డేటా డిస్క్రైబ్ చేసుకోవడం కోసమే జావా స్క్రిప్ట్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో యూజ్ చేద్దాం డెఫినిషన్ లిస్ట్ ని కూడా. అండ్ డెఫినిషన్ లిస్ట్ లో తీసుకున్న ఈ కంటెంట్ అంతా కూడా మనకి బ్లాక్ లెవెల్లో బిల్డ్ అయి ఉందా, ఇన్ లైన్ లో బిల్డ్ అయి ఉందా? సీ దిస్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ బిల్డ్ ఇన్ బ్లాక్ లెవెల్ ఆర్ ఇన్ లైన్? బ్లాక్ లెవెల్. మనకంతా కూడా బ్లాక్ లెవెల్, ఎందుకంటే ఈ డెఫినిషన్ టర్మ్స్, డేటాస్, లిస్ట్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మనకి. ఓకేనా? లిస్ట్ 3 types of lists, everyone. What are the 3 types of lists we have in HTML? We have ordered list, unordered list, definition list. Ordered list is also known as numbered list. Unordered list is also known as bulleted list. Definition list is also known as descriptive list. Ordered list was indicated by using OL tag. Unordered list was indicated by using UL tag. Definition list was indicated by using DL tag. మనం ఆర్డర్డ్ లిస్ట్ లోను అన్ఆర్డర్డ్ లిస్ట్ లోను కామన్ గా లిస్ట్ ఐటమ్స్ నే స్పెసిఫై చేస్తాం. అట్రిబ్యూట్ కూడా కామన్ ఉంటుంది, వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి ఆర్డర్డ్ లిస్ట్ కి అన్ఆర్డర్డ్ లిస్ట్ కి. ఓకే,
Clear? Shall I go for the next one? Up to these lists are clear, everybody? All of you? Shall I continue for the next concept in HTML? Okay, now? Anita, Gokul, Pramila, Satish, Nurbasha, Shrikant, and Bhargav. Okay. Anybody have any doubts related to these lists? Clear? Shall I continue for the next one? Okay. Next topic in HTML, we need to know about the ఇది మనం యూజర్ కోసం కాదు, మనం డెవలపర్ గా మనకి తెలియడం కోసం మనం ఒక కోడ్ బిల్డ్ చేసేటప్పుడైతే మనం కోడింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? HTML comments. HTML comments. Comments are executable or non-executable. See, comments are non-executable in HTML. HTML అనే కాదు, మీరు ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కమెంట్స్ ఉంటాయి. కమెంట్స్ అనేవి వెబ్ పేజ్ లో ఎగ్జిక్యూట్ అవుతాయంటే కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇప్పుడు కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకపోతే మనం ఎందుకు తీసుకుంటాం వెబ్ పేజ్ లో అంటే యూజర్ కి డిస్ప్లే చేయడం కాదు, డెవలపర్ తను ఏ కోడ్ రాస్తారు, ఏ కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలియడం కోసం మనం ఏం తీసుకుంటామంటే కమెంట్స్ అనేవి తీసుకుంటాం. HTML లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి? సీ హియర్ ఇన్ HTML కమెంట్స్ ఆర్ 2 టైప్స్, సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. HTML మనకి 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ని అయితే ప్రొవైడ్ చేస్తుంది HTML. మనకి HTML లో కమెంట్స్ ఉంటాయి, CSS లో ఉంటాయి, జావా స్క్రిప్ట్ లో ఉంటాయి, రియాక్ట్ లో ఉంటాయి, బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. మనం ఒక్కొక్క లాంగ్వేజ్ యూస్ చేసి ఒక్కొక్క వేలో కమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్ ని ఎలా తీసుకుంటామంటే దీస్ కమెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సింగిల్ లైన్ ఓన్లీ. మీరు ఒక కమెంట్ ని ఓన్లీ ఒక లైన్ లోనే కోడ్ క్రియేట్ చేస్తే దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటాం. అండ్ దీస్ కమెంట్స్ ఆర్ డినోటెడ్ విత్ ది ఫాలోయింగ్ నొటేషన్స్ లైక్ లెస్ దెన్ సింబల్ తో మనం స్టార్ట్ చేసి ఓపెన్ చేసి 1 ఎక్స్క్లమేటరీ మార్క్ 2 హైఫన్స్ ఇస్తే కమెంట్ ని ఓపెన్ చేసినట్టు. అండ్ కమెంట్ మొత్తం రాసుకున్న తర్వాత లాస్ట్ లో మీరు ఏం చేయాలి, 2 హైఫన్స్ గ్రేటర్ దెన్ ఇస్తే ఆ కమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ కమెంట్స్ అనేవి కూడా మనం తీసుకుంటే వెబ్ పేజ్ లో కనిపిస్తాయా కనిపించవా? నాన్ ఎగ్జిక్యూటబుల్ మీన్స్ మనకి వెబ్ పేజ్ లో కనిపించవు. మరి ఇప్పుడు కనిపించవు కదా నువ్వు ఎందుకు రాస్తున్నావు అంటే మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది మీకు తెలియడం కోసం ఈ కమెంట్స్ తీసుకుంటారు, డెవలపర్ పర్పస్ కోసం. అంటే మనం రాసిన కోడ్ నెక్స్ట్ ఇంకొక డెవలపర్ చూసినా కానీ తను ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే మీరు బిల్డ్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కమెంట్ లో తీసుకున్నారు అనుకోండి, ఆ రాసిన కోడ్ అనేది ఇంకొక డెవలపర్ చూసినా తను కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు మీ కోడ్ ని. అప్పుడు కమెంట్ లో ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బాడీలో సమ్ టెక్స్ట్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా టెక్స్ట్ కనిపిస్తుంది, ఏ ట్యాగ్ లో సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ ఆ ట్యాగ్ తో కనిపిస్తుంది. బట్ మీరు అసలు ట్యాగ్ లేకుండా టెక్స్ట్ లేకుండా నార్మల్ గా కోడ్ రాసి కనిపించకూడదు అంటే డెఫినెట్లీ అది కమెంట్ లోనే ఉండాలి. కమెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్, మల్టీ లైన్. సింగిల్ లైన్ అంటే ఓన్లీ 1 లైన్ కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను సింగిల్ లైన్ కమెంట్ ని ఎలా స్టార్ట్ చేస్తామంటే లెస్ దెన్ సింబల్ 1 ఎక్స్క్లమేటరీ మార్క్ 2 హైఫన్స్ తో స్టార్ట్ చేయాలి, 2 హైఫన్స్ తో ఎండ్ చేయాలి. 2 హైఫన్స్ తర్వాత ఒక కోడ్ ఇస్తాను, దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కమెంట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కమెంట్ అనేది వెబ్ పేజ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా? చూడండి, ఐఎమ్ రన్నింగ్ ది అప్లికేషన్ త్రూ సర్వర్. నేను సర్వర్ తో రన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ సింగిల్ లైన్ కమెంట్ అనే టెక్స్ట్ మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకని మీరు రాసిన టెక్స్ట్ అంతా కూడా ఎవరికి ఇన్సైడ్ రాశారు? కమెంట్ లో రాశారు. అంటే కమెంట్ అనేది ఏ కలర్ లో ఉంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కమెంట్స్ ఆర్ ఇన్ విచ్ కలర్? గ్రీన్ ఇన్ కలర్. కమెంట్స్ అనేవి ఏ లాంగ్వేజ్ అయినా సరే గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇదే కమెంట్ మల్టిపుల్ లైన్స్ లో రాస్తే ఏమవుతుంది? మల్టీ లైన్ కమెంట్ అవుతుంది. ఇప్పుడు కమెంట్ ఎందుకనంటే మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశారనుకోండి, ఆ వెబ్ పేజ్ లో చాలా సెక్షన్స్ ఉంటాయి. హెడర్ సెక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, స్లైడర్స్ ఉంటాయి, కంటెంట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, ఫార్మ్స్, టేబుల్స్ చాలా ఉంటాయి, ఫూటర్ రిలేటెడ్ సెక్షన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పి డెవలపర్ కోడ్ రాస్తారనమాట. ఇప్పుడు జనరలీ ఒక కోడ్ మీరు క్రియేట్ చేస్తారు బాడీలో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఒక కోడ్ బిల్డ్ చేస్తున్నా చూడండి, నావిగేషన్ బార్ స్టార్ట్స్ హియర్ అని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నావిగేషన్ బార్ కోడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ కమెంట్ చూడని ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన నావిగేషన్ బార్ కోడ్, యువర్ నావిగేషన్ బార్ కోడ్ అంతా కూడా ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ ఫార్మాట్ లో క్రియేట్ చేసేస్తారు. ఎట్ ద ఎండ్ లో మళ్ళీ ఏం చేస్తారు, నావిగేషన్ బార్ అని చెప్పి ఆ పర్టికులర్ కోడ్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయిందని రాసుకుందాం. నావిగేషన్ బార్ ఎండ్స్ హియర్ అని చెప్పి రాసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు రేపు ఫ్యూచర్ లో ఏమైనా కంటెంట్ మోడిఫై చేయాలనుకోండి, నావిగేషన్ బార్ లో మోడిఫై చేయాలంటే ఎక్కడుందో మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కమెంట్ చూస్తే ఈజీగా ఆ కోడ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కమెంట్ అనేది 2 కమెంట్స్ రాశాను. ఫస్ట్ ఏమో నావిగేషన్ బార్ స్టార్ట్స్ లెటర్ కోడ్, సెకండ్ ఏమో ఎండ్స్ హియర్ అని చెప్పి రాసిన కోడ్ అంతా కూడా సింగిల్ లైన్ లో రాసానా, మల్టిపుల్ లైన్స్ లో రాసానా? కమెంట్ అనేది ఫస్ట్ లైన్ లో ఒక కోడ్ రాశాను, సెకండ్ లైన్ ఇంకో రాశాను. ఇప్పుడు ఇది సింగిల్ లైన్ కమెంట్ అవుతాయి. ఓకేనా?
ఇప్పుడు కమెంట్స్ లో రాసిన టెక్స్ట్ కనిపించదు, బట్ యువర్ నావిగేషన్ బార్ కోడ్ అనే కోడ్ కనిపిస్తుంది చూడండి వెబ్ పేజ్ లో. సీదా యువర్ నావ్ బార్ కోడ్ అని చెప్పి మీకు కోడ్ కనిపిస్తుంది, బట్ మన నావిగేషన్ బార్ కోడ్ రాయలేదు కాబట్టి మనకి ఆ నావిగేషన్ బార్ అపియరెన్స్ కనిపించట్లేదు. ఇక్కడ మనం నావిగేషన్ బార్ అపియరెన్స్ కోడ్ రాసాం అనుకోండి, ఆ కోడ్ అయితే కనిపిస్తుంది. బట్ కమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ యూజర్ కి కూడా వ్యూ కావు. అలాంటి మనకి మల్టీ లైన్ కమెంట్ అంటే ఏంటి? ఆ కమెంట్ అనేది ఒక లైన్ కి మాత్రమే ఉండదు, మోర్ దెన్ వన్ లైన్ ఉంటే దాన్ని మనం మల్టీ లైన్ కమెంట్ అంటాం. ఇప్పుడు ఇదే కమెంట్ ని సేమ్ మల్టీ లైన్ కమెంట్ కూడా సింగిల్ లైన్ కమెంట్ లానే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, బట్ అది సింగిల్ లైన్ కు ఉండదు, మల్టిపుల్ లైన్స్ ఉంటుంది. చూడండి, సి లెస్ దాన్ సింబల్, వన్ ఎక్స్క్లమేటరీ మార్క్, 2 హైఫెన్స్ తో స్టార్ట్ చేస్తాను, ఇలా ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో రాసే కోడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ నేను రాసే కోడ్ దిస్ ఈస్ ఏ సింగిల్ మల్టీ లైన్, దిస్ ఈస్ ఏ మల్టీ లైన్ కమెంట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను రాసిన టెక్స్ట్ అనేది ఓన్లీ ఒక లైన్ కి మాత్రమే ఉందా, మల్టిపుల్ లైన్స్ కి ఉందా? మనం బిల్డ్ చేసిన కంటెంట్ నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ లైన్, మల్టిపుల్ లైన్స్ కి ఉంది. ఇలా మల్టిపుల్ లైన్స్ కి మీరు కోడ్ రాస్తే ఏమవుతున్నది? మల్టీ లైన్ కమెంట్. చూడండి, ఆ మల్టీ లైన్ కమెంట్ అనేది మీకు కనిపిస్తున్న బ్యాక్ ఎండ్ అంటే మీకు వెబ్ పేజ్ అయితే కంటెంట్ అదే కనిపించదు. సో కమెంట్స్ అనేవి సింగిల్ లైన్ లో రాస్తున్నా నాట్ ఎన్ ఇష్యూ, మల్టిపుల్ లైన్స్ లో రాస్తున్నా నాట్ ఎన్ ఇష్యూ. సింగిల్ లైన్ అంటే ఓన్లీ వన్ లైన్ కే ఉంటుంది, మల్టిపుల్ లైన్స్ అంటే మల్టీ లైన్ కి ఉంటుంది. కమెంట్స్ అనేవి యూజర్ పర్పస్ కోసం మనం రాయం, డెవలపర్ సైట్ కోసం, ఆ కోడ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం, అండర్స్టాండింగ్ కోసం కమెంట్స్ లో తీసుకుంటాం. ఆ కమెంట్స్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింటాక్స్ ఒకలా ఉంటుంది, నాన్ ప్రోగ్రామింగ్ అయినా మార్కప్ లాంగ్వేజ్ HTML ఒకలా ఉంటుంది. HTML అయితే లెస్ దెన్ సింబల్, 1 ఎక్స్క్లమేటరీ మార్క్, 2 హైఫెన్స్ తో స్టార్ట్ చేసి మీ కమెంట్ రాసుకున్న తర్వాత ఎండ్ లో 2 హైఫెన్స్ తో క్లోజ్ చేయాలి, గ్రేటర్ దెన్ సింబల్ తో. ఓకేనా? ఇవి చూపిస్తాను కమెంట్స్ ఎలా ఉంటాయి. అండ్ మీకు ఈ డాక్ టైప్ HTML అంటే ఏంటి అనేది తెలుసా మీకు? ఈ డాక్ టైప్ HTML అనేది what it is an indicator or it is a tag? Tell me. Indicator. ఎవరికి ఇండికేట్ చేస్తుంది? బ్రౌజర్ కి. దీంట్లో ఏ HTML వర్షన్ కోడ్ రాస్తారని చెప్తుంది. అసలు ఇది HTML కోడా కాదని బ్రౌజర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, ఈ HTML అనే ఎలిమెంట్ ఉంది చూసారా, ఈ ఎలిమెంట్ కి మీరు అట్రిబ్యూట్ ని అయితే మెన్షన్ చేయాలి. సో ఐఎమ్ గివింగ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్, వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఐ గివెన్ ఫర్ HTML ఎలిమెంట్? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఈ లాంగ్వేజ్ కి ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని ఇచ్చారనుకోండి, మీరు రాస్తున్న లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఫార్మాట్ లో ఉంటుంది, అది ఎనీబడి కెన్ అండర్స్టాండ్. అది ఇక్కడ మీరు ఐఎన్ అని ఇచ్చారనుకోండి, మీరు బిల్డ్ చేస్తున్న వెబ్ పేజ్ HTML కోడ్ తో ఇంగ్లీష్ లో బిల్డ్ చేస్తున్నారు, అది ఇండియన్ వర్షన్ కి. అది మీరు ఇక్కడ AU అని ఇస్తే ఆస్ట్రేలియాకి, అది PK అని ఇస్తే పాకిస్తాన్ కి, అదే UK అని ఇస్తే మీరు బిల్డ్ చేస్తున్న ఇంగ్లీష్ అంతా కూడా UK లాంగ్వేజ్ ఉంటుంది. అదే మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఆ ఇంగ్లీష్ అనేది ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. అది IN అనుకోండి, అది మనకి ఇండియన్ వెబ్సైట్ అని అర్థం చేసుకోవచ్చు. మీరు ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఇండియన్ వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్. ఇలా మీరు స్పెసిఫై చేయడాన్ని ఏమంటారంటే మైమ్ టైప్ అంటాం. ఈ మైమ్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. మైమ్ మీన్స్ మల్టీపర్పస్. మైమ్ మీన్స్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. మైమ్ టైప్స్ అనేవి ప్రోగ్రామింగ్ అయినా నాన్ ప్రోగ్రామింగ్ అయినా చాలా ఇంపార్టెంట్. ఆ మైమ్ టైప్ అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు చూడండి, ఎలా తీసుకున్నాం మనం ఇక్కడ. ఏ అట్రిబ్యూట్ తో డిఫైన్ చేస్తాం మనం ఇక్కడ? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? టెల్ మీ, వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? LANG, లాంగ్వేజ్. దాని షార్ట్ కట్ లో LANG గా మనం డిఫైన్ చేసి, IN ఇస్తే ఇంగ్లీష్ ఇండియన్ వెబ్సైట్, అది ఇంగ్లీష్ అని ఇస్తే ఓన్లీ ఇంగ్లీష్, ఎనీ కంట్రీ కెన్ పీపుల్ మే అండర్స్టాండ్. ఇప్పుడు ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, మీరు రాసే ప్రాజెక్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అట్రిబ్యూట్స్, కమెంట్స్ అనేవి. మీరు అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్ చూస్తారా? ఇప్పుడు ఇది ఏ కంట్రీ వెబ్సైట్, ఏ కంట్రీ ఇంగ్లీష్ ఉంటుందో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఆ వెబ్ పేజ్ లో ఉండి Ctrl+U క్లిక్ చేశారనుకోండి, మీకు సోర్స్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సోర్స్ కోడ్ లో స్టార్ట్ ఆఫ్ ది పేజ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, డాక్ టైప్ HTML అనేది కనిపిస్తుంది మీకు స్టార్టింగ్ డాక్ టైప్ HTML. ఇప్పుడు ఇది ట్యాగా లేదంటే ఇండికేటరా? టెల్ మీ, ఇట్ ఈస్ ఏ ట్యాగ్ ఆర్ నాట్? Doc type HTML it is not a tag. Everybody use this doc type for the purpose of దేనికోసం యూజ్ చేస్తుంటారు? బ్రౌజర్స్ అనేవి ఈజీగా ఈ HTML ఏ వర్షన్స్ కూడా యూజ్ చేస్తారు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అని అట్రిబ్యూట్ యూజ్ చేశారు. వాట్ ఈస్ ద వాల్యూ దే మెన్షన్? వాల్యూ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు IN అంటే ఇంగ్లీష్, అది ఏ వర్షన్, ఏ కంట్రీ రిలేటెడ్ ఇంగ్లీష్? అది ఇండియన్ వర్షన్. సపోజ్ గో ఫర్ ది ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ లో ఎటువంటి కోడ్ యూజ్ చేస్తారు చూడండి. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ సోర్స్ కోడ్. ఐఎమ్ ఓపెనింగ్ దిస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వీళ్ళ వెబ్సైట్ లో ఏముంది? డాక్ టైప్ HTML ఉంది, అండ్ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఉంది,
ఆ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు ఏమని ఉంది వాల్యూ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు ఈఎన్ ఉంది అంటే అదేమో ఇంగ్లీష్ యూస్ చేస్తారు ఆ ఇంగ్లీష్ అనేది ఎనీబడి కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీకు కమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయా ఇది సింగిల్ లైన్ కమెంట్ అవుతుందా మల్టీ లైన్ కమెంట్ అవుతుందా దిస్ ఈస్ హియర్ విచ్ ఇస్ అ సింగిల్ లైన్ కమెంట్ ఆర్ మల్టీ లైన్ కమెంట్ ఇది ఇక్కడ కమెంట్స్ కనిపిస్తున్నాయి మీకు లెస్ దెన్ 1 ఎక్స్క్లమేటరీ మార్క్ 2 హైఫన్స్ తో స్టార్ట్ అయినాయి ఎండ్ లో 2 హైఫన్స్ తో క్లోజ్ అయినాయి అంటే ఇప్పుడు ఇది సింగిల్ లైన్ కమెంట్ అవుతుందా మల్టీ లైన్ కమెంట్ అవుతుందా చెప్తారా విచ్ ఇస్ ఓన్లీ వన్ లైన్ కుంటే అదే టైప్ ఆఫ్ కమెంట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ వన్ లైన్ సింగిల్ లైన్ కామెంట్ ఇట్ ఈస్ ఫర్ సింగిల్ లైన్ కమెంట్ ఓన్లీ ఓకేనా కమెంట్స్ అనేవి ఇప్పుడు ఈ కమెంట్ రేటెడ్ కోడ్ అనేది కూడా వెబ్ పేజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు హెడ్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అంటే హెడ్ సెక్షన్ క్లోజ్ ఎండ్ ఎక్కడ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే హెడ్ స్టార్ట్ అని అక్కడ బిల్డ్ చేస్తే మనకి ఏముంటుంది హెడ్ ఎండ్ ఆర్ హెడ్ క్లోజ్ అనే కోడ్ కూడా మీకు ఎక్కడ చోట కనిపించాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ కంటెంట్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది చూడండి ఇక్కడ హెడ్ స్టార్ట్ అని అక్కడ ఉంది ఇక్కడ హెడ్ క్లోజ్ అనే కమెంట్ కనిపిస్తుందా ఈ హెడ్ స్టార్ట్ ఎండ్ క్లోజ్ కి హెడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది ఓకేనా క్లియర్ ఎవ్రీవన్ కమెంట్స్ అనేవి డెవలపర్ సేక్ కోసం మాత్రమే మనం బిల్డ్ చేసుకుంటాం యూజర్ పర్పస్ కోసం కాదు ఓకేనా అండ్ మైమ్ టైప్ కూడా చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ అ మైమ్ ఫర్ HTML లాంగ్వేజ్ ఈక్వల్స్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేయొచ్చు ఇండియన్ అని మెన్షన్ చేయొచ్చు మీరు ఆస్ట్రేలియా వెబ్సైట్ చేస్తే ఏయూ పాకిస్తాన్ పీకే ఆ పర్టికులర్ కంట్రీ రిలేటెడ్ ఇంగ్లీష్ యూస్ చేస్తున్నారని బ్రౌజర్ ఒక క్లారిటీ ఉంటుంది ఓకేనా క్లియర్ దిస్ కమెంట్స్ అండ్ మైమ్ టైప్ ఆల్సో everyone